హలో ఆల్, ఈ వీడియోలో అరూపి మలయాళం హారర్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే నేను చూసినప్పుడు లేదు. నేను నిన్న నైట్ 12కి చూడడం జరిగింది మూవీ. రివ్యూ మాత్రం లేట్ గా పెడుతున్నా. యాక్చువల్లీ థియేటర్కల్ మూవీస్ ఉన్నాయి కదా, సో అందుకే దీన్ని పెండింగ్ పెట్టాల్సి వచ్చింది. నేను చూసినప్పుడు అయితే ఓన్లీ మలయాళం, హిందీ అండ్ తమిళ్ ఈ 3 లాంగ్వేజెస్ ఉన్నాయి. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. రన్ టైం వచ్చేసి 1 hour 55 minutes ఉంటుంది అప్రాక్సిమేట్లీ. స్టోరీ ప్రొవైడ్ సింపుల్ గా చెప్పాలంటే మెయిన్ లీడ్ అయిన హీరో సిటీలో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అండ్ తన హోమ్ టౌన్ లో, తన ప్రాపర్టీలో ఒక మర్డర్ అయితే జరుగుతుంది అనమాట. అదే పనిలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవడానికి హీరో కూడా వాళ్ళ హోమ్ టౌన్ కి అయితే రావడం జరుగుతుంది. బట్ అక్కడ ఆ ఇంట్లో ఒక అన్యాచురల్ ఎంటిటీ అయితే ఉంటుంది అనమాట. అదే దయ్యం ఉంటుంది ఆ ఇంటి దగ్గర. అసలు ఆ దయ్యం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ అరూపి అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, మీరు తమిళ చదివి ఉంటారు, అబ్సల్యూట్ కళాఖండం ఇది. రాడ్ అనమాట లిటరల్లీ. ఇది హారర్ మూవీయే కాదు అసలు, నథింగ్ అసలు. మీకు ఎందుకంటే ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు ఇచ్చిన బిల్డప్ కి, సెకండ్ హాఫ్ లో వీళ్ళు చూపించిన దయ్యానికి సంబంధమే లేదు బ్రో. వరస్ట్ అసలు, చాలా చిరాకు వచ్చింది నాకు. ఎందుకంటే వీళ్ళ స్టార్టింగ్ ఒక 5 minutes లోనే మీకు యానిమేషన్ తో ఒక స్టోరీ చెప్తారు, యక్షిని అని చెప్పేసి. ఓడి అమ్మ బిల్డప్ గట్టిగానే ఇస్తున్నారు, కానీ మీకు అక్కడ అర్థమైపోద్ది స్టోరీ అంతా రొటీన్ గానే ఉందని చెప్పి మీకు ఆ 5 minutes లో తెలిసిపోద్ది అనమాట. అయినా సరిగ్గా నేను ఏదన్నా హారర్ వర్కౌట్ అవుద్దామని చెప్పేసి చూసా. ఫస్ట్ హాఫ్ అంతా మీకు సెటప్ కి పోతుంది. ఎక్కడ కూడా మీకు హీరో గానీ, తన లవ్ లైఫ్ కానీ, తన ప్రొఫెషనల్ లైఫ్ కానీ ఇదే చూపిస్తూ ఉంటారు అన్నమాట. అండ్ అలాగే తనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా ప్రెజెంట్ చేస్తారు. వీటికే సరిపోద్ది. ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ దగ్గర నుంచి ఈ యక్షిని క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుద్దో, దయ్యం అని కూడా నేను అనట్లేదు, చెప్తున్నా అర్థం చేసుకోండి. యక్షిని అంటే దయ్యం అసలు యాక్చువల్లీ, బట్ నేను క్యారెక్టర్ అంటున్నా. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, సినిమా చూసిన వాళ్ళు బాగా అర్థం అవుతుంది. సో యక్షిని క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుద్దో ఏంటి, దేనికే అన్నారా మీరు ఎంత బిల్డప్ ఇచ్చారు ఇప్పుడు దాకా, దేనికే అంత లేపారు. ఈ మాత్రం దానికి మళ్ళీ దాన్ని బొమ్మలో బంధించడం లడ్డూలో కొబ్బరి అనిపించింది. ఎందుకంటే ఒక పవర్ఫుల్ దయ్యాన్ని బొమ్మలో బంధించామంటారు, దానికి తాయిత్తులు కడతారు భయ్యా. అరే అంటే ఇదేనా బంధించడం అంటే? అంటే ఇన్ ద సెన్స్ నాకు నవ్వు వచ్చింది అది చూసినప్పుడు. చాలా కామెడీ చేస్తారు అసలు. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆ యక్షిని చూపించిన విధానం అయితే, టెల్ మీ వన్ థింగ్, దీన్ని దయ్యం అని ఎలా అంటారు? ఇప్పుడు దయ్యం అంటే ఎలా ఉండాలి, కొంచెం భయపెట్టేలా ఉండాలి, లేదంటే ఘోరంగా ఉండాలి, సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి. బట్ దయ్యం ఏమో చాలా అందంగా ఉంటుంది, చాలా రొమాంటిక్ గా ఉంటుంది, ఫుల్ గా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎలారా దయ్యం అని నేను ఫీల్ అవ్వాలి ఇప్పుడు? ఎంత బాగున్న అమ్మాయిని చూసి నేను ఎందుకురా భయపడతాను? అంటే ఎంత ఎక్స్పోజింగ్ చేసే అమ్మాయిని చూసి నేను ఎందుకు భయపడతాను? అసలు వర్కౌట్ అవ్వదు బ్రో. చాలా వరస్ట్ గా అనిపించింది ఆ దయ్యం చూపించిన విధానం అయితే. అంటే దానికి రాసుకున్న బ్యాక్ స్టోరీ కూడా డంబు, వరస్ట్ అసలు. అండ్ ఈవెన్ లాస్ట్ క్లైమాక్స్ లో మూవీ అంతా అయిపోయింది అన్నాక లాస్ట్ 1 minute లో ఒక ట్విస్ట్ ఇస్తారు. ఎవరికి ఉపయోగం చెప్పు? ఇప్పుడు 1:50 నన్ను ఎర్రిపప్పలా కూర్చోబెట్టి స్టోరీ అంతా తెంగర్ స్టోరీ రాసుకుని, విజువల్స్ వరస్ట్ గా చూపించి, దయ్యాన్ని అంతా వరస్ట్ గా చూపించి, ఆ క్లైమాక్స్ క్లోజర్ కూడా దయ్యానికి వరస్ట్ గా ఇచ్చి, లాస్ట్ లో ఇదంతా చూచు ఇది అని చెప్పి ఒక ట్విస్ట్ ఇస్తావు. ఎవరికి ఉపయోగం? అప్పటికి తగలబడాల్సిందంతా తగలబడిపోయింది, సినిమా మీద ఇంప్రెషన్ దొబ్బింది, కంటెంట్ నచ్చలేదు. ఆ ఒక్క నిమిషం కోసం ఏం చేయమంటావు ఇప్పుడు తెలుసుకుని నాకేం అనిపించలేదు. నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య. ఫుల్ బోరింగ్ కొట్టిన సినిమా, చాలా వరస్ట్ గా అనిపించింది, నాకైతే నచ్చలేదు. ఇట్స్ ఎ మలయాళం హారర్ మూవీ, అండర్లైన్ మలయాళం. ఓకే, సో ఇఫ్ మీరు కనుక చూద్దాం అనుకుంటే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే సెకండ్ హాఫ్ మొత్తం ఎక్స్పోజింగ్ ఉంటుంది. ఆ యక్షిని క్యారెక్టర్ది ఫుల్ ఎక్స్పోజింగ్ ఉంటుంది. మరి పర్లేదు అనుకుంటే మీ ఇష్టం, మీ ఓపిక. తెలుగు డబ్బింగ్ అయితే ప్రస్తుతానికి లేదు, వస్తే రావచ్చేమో ఫ్యూచర్ లో, నాకైతే తెలియదు. ఓకే, మీకైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, లవ్ యూ ఆల్, బై గైస్.